హాయ్ అండి. నేను మీ క్రేజీ సన్నీ ఐషు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నా. కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవ ఆరాధనలో మునిగి తేలే భక్తులకు మార్గశివ మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశివ మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనది. ఎందుకంటే మార్గశివ మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవి వారాలుగా భావిస్తారు. డిసెంబర్ 2 నుంచి మార్గశివ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులు వచ్చే గురువారాలు లక్ష్మీదేవిని పూజించే అప్పులు బాధలు తొలగిపోతాయని, సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించారు. సాధారణంగా శుక్రవారాల రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. 5 మార్గశివ మాసంలో వచ్చే గురువారాల్లో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ మార్గశివ మాసంలో గురువారాల రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అంతలాంటి విధంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. జీవితాంతం డబ్బులు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభంతో కలుగుతుంది. అంతలాంటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది. కాబట్టి మార్గశివ మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎన్ని వారాలు పాటించాలని నియమాలు ఉంటాయి. నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్గశివ మాసంలో మొదటి 4 గురువారాలు వచ్చాయి. ఈ 4 గురువారాలు లక్ష్మీ వ్రతం ఆచరించడం, అలా చేయడం వలన దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అలాగే భర్త సంపాదన విపరీతంగా పెరిగిద్ది. మీ ఇంటి ఆదాయం పెరిగిద్ది. మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మార్గశివ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చన్నీళ్ళతో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు తోరణాలు, మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి. ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి. అప్పుడే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. మార్గశివ మాసంలో డిసెంబర్ 5వ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీ వారం అని అంటారు. మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా బొలంగం నివేదించాలి. డిసెంబర్ 12వ తేదీ రెండో లక్ష్మీ గురువారం. అమ్మవారి పూజతో నైవేద్యంగా అటుకులు నివేదించాలి. డిసెంబర్ 19న మూడవ గురువారంగా నాడు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. డిసెంబర్ 26 తేదీన 4వ గురువారం నాడు అంటే చివరి లక్ష్మీవారం. ఈ రోజున పూజలో నైవేద్యంగా పులిహోరం, రేగ్గాయలను నైవేద్యంగా నివేదించాలి. మార్గశివ మాసంలో ఇంటిలో పూజ చేసుకునేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తాబేలు అంటేనే విష్ణు స్వరూపం. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండమిస్తుంది. కాబట్టి మీరు చేసే పూజకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకొని తప్పనిసరిగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ విధముగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని కన్నా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతుంది ఉంటుంది. ఇంటిలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సంతోషంతో జీవిస్తారు. ఇంకా లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చెయ్యాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించాలి. గణపతి ముందు పసుపు కుంకుమ వేసి గణపతికి పువ్వులు సమర్పించాలి. ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీ పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి. ఎర్ర పూలు, గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు. కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవికి పూజించే డబ్బు కష్టాలు తొలగిపోతాయి.
ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతలేని ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి బియ్యం పిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసి దీపాలని కుంకుమతో కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులతో దీపారాధన వెలిగించుకోవాలి. ఇలా పిండి ప్రమిదలో వెలిగించిన తర్వాత ముందుగా దీపాలని నమస్కరించుకోవాలి. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించాలి. ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవాలి. చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చిన లక్ష్మీదేవికి నమస్కరించుకోవాలి. 5 ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత పూజ ముగించుకోవాలి. ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధర స్తోత్రం జపించాలి. ఇలా ఈ 4 గురువారాలు లక్ష్మీదేవిని పూజించే ఆఖరి వారం 5 ముత్తైదువుల్ని స్వాగతించి తాంబూలం సమర్పించాలి. ఆశీస్సులు తీసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఇలా పూజించుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ని కొట్టండి.